అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ పాదయాత్రకు రెడీ అవుతున్నాడు. కేటీఆర్ పాదయాత్ర అని వినగానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టెన్షన్లో ఉన్నారట. కేటీఆర్ పాదయాత్ర చేస్తే ఖచ్చితంగా 2028 ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి కేటీఆర్ పాదయాత్ర చేస్తున్నాడు. కేటీఆర్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికే కేటీఆర్ పాదయాత్ర చేస్తున్నాడని చెప్పి రేవంత్ అన్న టెన్షన్లు ఉన్నాడట. కేటీఆర్ ఒక సందర్భంలో చెప్పిండు, రేవంత్ రెడ్డి నన్ను జైల్లో వేస్తారట, వేస్తే వేసుకుని నాకేం ఇబ్బంది లేదు, ఒకవేళ రేవంత్ రెడ్డి నన్ను జైల్లో పెడితే ఎన్ని రోజులు పెడితే అన్ని రోజులు ఉంటా, బెయిల్ వచ్చిన తర్వాత చక్కగా బయటకు వస్తా, పాదయాత్ర ఎక్కుతా, పాదయాత్రకు పోతా, జనాల్లోకి పోతా, పబ్లిక్ సమస్యలు తెలుసుకుంటా, పబ్లిక్ పడుతున్నటువంటి ఇబ్బందులను తెలుసుకుంటా అని చెప్పి కేటీఆర్ చెప్పినటువంటి మాట. కేటీఆర్ ఏ మాట అయితే గతంలో చెప్పిండో అదే మాట పైన కేటీఆర్ ఉన్నాడు. పాదయాత్రకు కేటీఆర్ సర్వం సిద్ధమవుతున్నాడు. సో పాదయాత్ర ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలనేటటువంటి ఒక మ్యాప్ని తయారు చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడట. సో పాదయాత్ర ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయిపోయిన వెంటనే కేటీఆర్ పాదయాత్రకు సిద్ధమవుతా ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎందుకు, అంతకంటే ముందే పాదయాత్ర చేయవచ్చు కదా అని చెప్పి కూడా చాలామంది అన్నారు. కానీ కేటీఆర్ చెప్పినటువంటి మాట ఏందట అంటే, ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కంటే ముందు పాదయాత్ర కనుక చేసినాం అనుకో, ఒకవేళ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి అనుకో, రేవంత్ రెడ్డి ఏమంటాడు, భయపడి కేటీఆర్ పాదయాత్ర చేసిండు, కేటీఆర్ పాదయాత్ర చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురద జల్లిండు కాబట్టే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు వచ్చినాయి, లేకపోతే అసలు ఒక్క సీటు కూడా రాకపోతున్నాయి అని చెప్పి రేవంత్ అన్న కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడతాడు. అందుకే కేటీఆర్ ముందే గమనించి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత పోతా పాదయాత్రకు. ఎందుకంటే ప్రజలు స్వచ్ఛందంగా ఏ పార్టీకి ఓటేస్తారో తెలవాలి. ఇప్పుడు కేటీఆర్కు సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉందా లేదా అనేది తెలిసింది, తేటతెల్లమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం పైన జనాలు ఘోరమైనటువంటి వ్యతిరేకంగా ఉన్నారు, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, ప్రభుత్వాన్ని తిడుతున్నారు, ప్రభుత్వం పైన చాలా గరం మీద ఉన్నారు. అది కేటీఆర్కి అర్థమైంది. సర్పంచ్ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా సీట్లు వచ్చినాయి. మొన్న జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బపడ్డది. దాదాపు 781 వార్డులలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అంటే గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 500 ఏదో గెలిచిర్రు, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 700 గెలిచిర్రు. అంటే కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లే బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉండి కూడా గెలిచింది. ఇది కూడా కేటీఆర్కి అర్థమైంది. సో ఇప్పుడు మ్యాక్సిమం కేటీఆర్ జనాల నాడిని తెలుసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. జనాలు ఎటువైపు ఉన్నారు, పబ్లిక్ ఒపీనియన్ ఏంది, పబ్లిక్ కథ ఏంది, పబ్లిక్ పల్స్ ఏంది అనేది కేటీఆర్ తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఆల్రెడీ రేవంత్ అన్న కూడా ఆయన ఒక సర్వే చేపిస్తున్నట, రైతులు ప్రభుత్వం పైన కోపంగా ఉన్నారా, ఎట్లున్నారు, జనాలు ఎట్లున్నారు, మళ్ళీ అధికారంలోకి వస్తామా రామా, ఎమ్మెల్యేలు మంచిగా పనిచేస్తురా లేదా, మంత్రులు చక్కగా పనిచేస్తురా లేదా, ఏం కథ అనేది రేవంత్ అన్న కూడా తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఓవైపు కేటీఆర్ కూడా కనుక్కుంటున్నాడట, నియోజకవర్గాలలో పరిస్థితి ఏంది, జిల్లాలలో పరిస్థితి ఏంది, మండలాలలో పరిస్థితి ఏంది, గ్రామాలలో పరిస్థితి ఏంది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర ఇప్పటిదాకా ఏమేం జరిగింది, ఏమేం చేసిర్రు, సిచ్యువేషన్ ఎట్లుందనేది కేటీఆర్ తెలుసుకునే కార్యక్రమం చేస్తున్నాడు. ఇప్పుడు కేటీఆర్ వాస్తవానికి 1 ఇయర్ ముందు, ఇప్పుడు సాధారణంగా ఏ ప్రతిపక్ష పార్టీ నాయకుడైనా పాదయాత్ర చేయాలన్నా, జనాల్లో పోవాలన్నా ఎన్నికల కంటే ముందు పోతారు. కానీ ఎన్నికలకు ఇంకా 2 సంవత్సరాలు ఉన్నది. మరి 2 సంవత్సరాలు ఉన్నా కూడా కేటీఆర్ ఇప్పుడే ఎందుకు పాదయాత్ర చేస్తున్నాడు అంటే, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి దాదాపు 100 రోజులలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన భయంకరమైన వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకతను కేటీఆర్ క్యాచ్ చేసుకుంటున్నాడు. ఈ వ్యతిరేకతను కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ పైన మళ్ళీ పాజిటివ్గా మలుచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. అసలు కేటీఆర్ పాదయాత్రకు కారణం ఏంది, కేటీఆర్ ఎక్కడి నుండి పాదయాత్ర చేయబోతున్నాడు, ఎప్పటి నుండి పాదయాత్ర చేయబోతున్నాడు, కేటీఆర్ స్కెడ్యూల్ ఏంది, కేటీఆర్ను ఎందుకు జనాల్లోకి తోలుతా ఉన్నాడు, అసలు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏందనేది పిన్ టు పిన్ మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. రైట్గా టాపిక్లోకి పోతే, కేటీఆర్ పాదయాత్ర చేయడానికి గల కారణం ఏంటంటే, 2028 ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం 70% కనబడుతున్నది. 30% కష్టమే ఉన్నది. కానీ కేటీఆర్ 100% ఫుల్ఫిల్ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావాల్సింది అనేటటువంటి ఒక విజన్ పెట్టుకున్నాడు. ఇప్పుడు మీరు బాగా ఆలోచన చేయండి, బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పి ఎవరు నన్ను అడుగుతా టక్కున చెప్పేటటువంటి పేరు కేసీఆర్.
తెలంగాణకు ముఖ్యమంత్రి అంటే టక్కున చెప్పేటటువంటి పేరు కేసీఆర్. రేవంత్ రెడ్డి పేరు చాలా మంది తెలియదు. ఊళ్ళే పోయి ఒకసారి ముస్లింలను అడుగుర్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు, మీ సీఎం ఎవరు అంటే కేసీఆర్ అంటారు. ఇప్పటికీ రేవంత్ రెడ్డి పేరు చాలా మందికి తెలియదు అసలు. అంతేందుకండి, మేము మొన్న డంపింగ్ యార్డ్ కాడికి పోయినాం. డంపింగ్ యార్డ్ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కాడికి పోతే రేవంత్ రెడ్డి తెలుసా అంటే ఏమో నాకు తెలియదు అంటుందామా. ఒక అక్కని అడిగితే రేవంత్ రెడ్డి తెలియదు. కేసీఆర్ తెలుసా అంటే తెలుసు. ఆయన కేసీఆర్ ఎవరు అంటే ఆయన ఏదో పార్టీ ఉంది కదా టీఆర్ఎస్, ఆ పార్టీ ఆయన సారు ముఖ్యమంత్రి కదా అప్పుడు అని అనేది ఒక అక్క అంటుంది. ఆ వీడియో కూడా ఉంది మన దగ్గర, కానీ ప్లే చేయలేదు. సో ఆ విధంగా రేవంత్ రెడ్డి పేరు కూడా ఎవరికి యాదికి లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు అంటే చెప్పే పేరు ఖచ్చితంగా కేసీఆర్. కానీ కేసీఆర్ కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పుడు జనాలు కూడా కేటీఆర్ని ముఖ్యమంత్రి అని చెప్పి యాక్సెప్ట్ చేయాలంటే కేటీఆర్ ఎవరో జనాలకు తెలియాలి కదా. ఇప్పుడు మీరు అవునన్నా కాదన్నా కేటీఆర్ అందరికీ తెలియదు. కేసీఆర్ మారుమూల ప్రాంతాలలో తెలుసు. కేసీఆర్ జనాల గుండెలో నాటుకుపోయిండు. కేసీఆర్ గొప్ప తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ సాధించినటువంటి వ్యక్తి, తెలంగాణను తీసుకొచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ అనేటటువంటి పేరు ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలియనటువంటి వ్యక్తులు లేరు. చిన్న పోరగాలకు కూడా తెలుసు. ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్ చదివేటటువంటి పిల్లలకు కూడా కేసీఆర్ అంటే ఎవరో తెలుసు. కానీ కేటీఆర్ తెలియదు. కేటీఆర్ అనే పేరు చాలా మందికి తెలియదు. కేటీఆర్ ఎవరు అని అడిగేటోళ్ళు కూడా ఉంటారు. కేసీఆర్ వాళ్ళ కొడుకు కేటీఆర్ అని చెప్తే ఓకే కేసీఆర్ వాళ్ళ కొడుకు అని అంటారు తప్ప కేటీఆర్ చాలా మందికి తెలియదు కదా. ఇప్పుడు కొంత చదువుకున్నటువంటి వాళ్ళు 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇట్లా చదువుకున్నటువంటి వాళ్ళకి కేటీఆర్ తెలుస్తుంది. కానీ కేటీఆర్ అందరికి తెలియదు కదా. ఊళ్ళో ఉన్నటువంటి జనాలకు అందరికి కేటీఆర్ తెలియదు. కాబట్టి కేటీఆర్ ఇప్పుడు పరిచయం చేసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. 33 జిల్లాలు, 119 నియోజకవర్గాలు, 600 మండలాలు, 12,000 గ్రామ పంచాయతీలలో కనుక కేటీఆర్ తిరిగిండు అనుకో, జనాలకు కూడా కేటీఆర్ ఏందో అర్థమవుతుంది. కేటీఆర్ చెప్పుకుంటాడు ఊళ్ళోకి పోయి, నేను కేసీఆర్ వాళ్ళ కొడుకుని, నా పేరు కేటీఆర్, మీ సమస్యలు తెలుసుకోవడానికి వచ్చినా, మీ కష్టాలు మీ బాధలు తెలుసుకోవడానికి వచ్చినా, మా నాయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు, నేను 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన, మీకోసం పనిచేసిన, రాబోతున్న ఎన్నికలలో బీఆర్ఎస్ వైపు ఒకసారి చూడండి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఎట్లున్నో మీకు తెలుసు కదా అని చెప్పి కేటీఆర్ మాట్లాడే కార్యక్రమం చేయవచ్చు. అంటే కేటీఆర్ ఇప్పుడు పరిచయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దీంట్లో ట్విస్ట్ ఏంది చెప్పనా, కేటీఆర్ పాదయాత్ర చేస్తారట, 33 జిల్లాలలో కేటీఆర్ పాదయాత్ర చేస్తారట. అది కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయిపోయిన వెంటనే. అంటే మ్యాక్సిమం జిహెచ్ఎంసీ ఎన్నికల కంటే ముందే కేటీఆర్ గ్రామాలలో పాదయాత్ర చేసేటటువంటి కార్యక్రమం చేయవచ్చట. ట్విస్ట్ ఏంది చెప్పనా, ఫస్ట్ కేటీఆర్ పాదయాత్ర చేస్తారట, అర్థమయ్యేటట్టు చెప్తా. 33 జిల్లాలు, 119 నియోజకవర్గాలు, 600 పైచీలకు మండలాలు, 12,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి మన తాన. అయితే కేటీఆర్ ఏం చేస్తారట అంటే పాదయాత్ర చేస్తాడు. కేటీఆర్ పాదయాత్ర చేస్తున్నప్పుడు జిల్లాలలో పబ్లిక్ మీటింగ్ పెడతారట. ఈ పబ్లిక్ మీటింగ్కి కేసీఆర్ అటెండ్ అవుతాడు. కేసీఆర్ పబ్లిక్ మీటింగ్లకు అటెండ్ అయ్యి కేటీఆర్ని అనౌన్స్ చేస్తాడు. కేటీఆర్ని పరిచయం చేస్తాడు, ఒక లీడర్ లెక్క పరిచయం చేస్తాడు. నా కొడుకు కేటీఆర్ మీ సమస్యల కోసం ఉంటాడు, రాష్ట్ర రాజకీయాలు మొత్తం కేటీఆర్కి తెలుసు, కేటీఆర్ తెలంగాణ ప్రజలకు ఏ సమస్య వచ్చినా నిలబడతాడు అని చెప్పి కేటీఆర్ని హైప్ ఇస్తాడు కేసీఆర్. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేటీఆర్ని ముఖ్యమంత్రి అనుకోవాలంటే ఖచ్చితంగా కేటీఆర్ మొత్తం రాష్ట్ర స్థాయిలో తెలవాలి కదా, రాష్ట్ర స్థాయి లీడర్ కావాలి కదా. ఇంతసేపు కేటీఆర్ హైదరాబాద్లో ఉన్నటువంటి జిల్లాలకే తెలుసు, సిటీలో అందరికీ తెలుసు కేటీఆర్, కానీ ఊళ్ళో కూడా తెలవాలి కదా. ఇప్పుడు ఇంకో టాస్క్ ఏంది చెప్పిన బీఆర్ఎస్ పార్టీకి, 2023 ఎన్నికలలో బీఆర్ఎస్ ఓడిపోవడానికి గల కారణం మొత్తం గ్రామాలలో ఉన్నటువంటి జనాలు బీఆర్ఎస్ పార్టీ కోటేయలే. పల్లెటూరులో ఉన్నటువంటి జనం బీఆర్ఎస్ పార్టీని కాదని చెప్పి కాంగ్రెస్ కోటేసారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి గల కారణం మొత్తం పల్లెటూరు సీట్లే, పల్లెటూరు ఓట్లే. గ్రామాలలో ఉన్నటువంటి జనాలే కాంగ్రెస్ కోటేసి గెలిపించారు. కాబట్టి గ్రామాలలో వ్యతిరేకత ఉందనేటటువంటి సంగతి కేటీఆర్ తెలుసు. అందుకే కేటీఆర్ గ్రామాలలో నుండి స్టార్ట్ చేయబోతుండట. నాకున్న సమాచారం అయితే కేటీఆర్ వరంగల్ నుండి పాదయాత్ర స్టార్ట్ చేస్తారట. ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి పాదయాత్ర స్టార్ట్. వరంగల్ టువర్డ్స్ నర్సంపేట్ నుండి ములుగు నుండి భద్రాచలం నుండి టువర్డ్స్ అట్లా పాదయాత్ర చేసే ఆలోచనలో ఉన్నారట. ఖమ్మం నుండి అట్లా తిరగడానికి కేటీఆర్ సిద్ధంగా ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం దాదాపు 1 సంవత్సరంన్నర పాదయాత్ర చేయడానికి కేటీఆర్ సిద్ధమవుతున్నాడు. అన్ని జిల్లాలలో, అన్ని నియోజకవర్గాలలో పాదయాత్ర కేటీఆర్ చేసి తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు జనాలకు. అంటే కేటీఆర్ పాదయాత్ర చేసింది అనుకో అందరికి అర్థమైపోతుంది, రాష్ట్ర స్థాయి లీడర్ కేటీఆర్, కాబోతున్న ముఖ్యమంత్రి కేటీఆర్. అందుకే కేటీఆర్ గ్రామాలలో తిరుగుతున్నాడు. జిల్లా ఇప్పుడు ఎవరు పాదయాత్ర చేస్తే వాళ్ళే లీడర్ లెక్క అవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గానికే పాదయాత్ర చేసింది అనుకో, అరే
ఈయన నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే అనుకుంటారు. అదే ఎమ్మెల్యే మొత్తం జిల్లా అంతా లేకపోతే నియోజకవర్గాలన్నీ పాదయాత్ర చేసింది అనుకో, ఈయన దేనికో పోటీ చేయబోతున్నాడు, లేకపోతే పార్టీ పెట్టబోతున్నాడు, లేకపోతే పెద్ద లీడర్ అనుకుంటాడు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఉన్నాడు, తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ, తీన్మార్ మల్లన్న వచ్చే నెల నుండి పాదయాత్ర చేస్తున్నట. 33 జిల్లాలో 119 నియోజకవర్గాలలో పాదయాత్ర చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పుడు ఆయన పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడు? ఆయనకు పార్టీ ఉన్నది, పొలిటికల్ పార్టీ, ఒక విజన్ ఉన్నది, అధికారంలోకి రావాలనే ఆలోచన ఉన్నది కాబట్టి పాదయాత్ర చేస్తున్నాడు. ఇప్పుడు కేటీఆర్ కూడా అంతే, పార్టీ విజన్, అధికారంలోకి రావడానికి సీఎం సీట్లో కూర్చోవడానికి రెడీగా ఉన్నాడు. అందుకే కేటీఆర్ తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి, ఇప్పుడు నేను సీఎం క్యాండిడేట్ నేను ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి పాదయాత్ర చేయబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. అయితే కేటీఆర్ పాదయాత్ర అనే పదం వినగానే రేవంత్ రెడ్డి టెన్షన్ అవుతుంది. ఎందుకంటే కేటీఆర్ గ్రౌండ్లో తిరగగానే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడతాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక 2500 ఇవ్వలేదు మహిళలకి, కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు, తులం బంగారం ఇవ్వలేదు, లేకపోతే ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటాయి. స్కూటీలు ఇవ్వలేదు, 4000 రూపాయల పెన్షన్ ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, రోడ్లు వేయలేదు, స్కూల్ కట్టలేదు, కాలేజ్ కట్టలేదు, రేవంత్ రెడ్డి 4 లక్షల కోట్లు అప్పు చేసిండు, ఏం చేయలేదని చెప్పి కేటీఆర్ ఖచ్చితంగా ఊర్లో తిరిగి మాట్లాడతాడు. కేటీఆర్ మాట్లాడితే 100% జనాలకు కూడా అర్థమవుతుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఇంకా వ్యతిరేకత పెరుగుతుంది. ఇప్పుడు కేటీఆర్ ఇంకో ముచ్చట ఏం చెప్తాడు? కలెక్టర్ ఆఫీస్ మా నాయనే తెచ్చిండు అంటే బీఆర్ఎస్ఏ తెచ్చిండు, తర్వాత రోడ్లు బీఆర్ఎస్ఏ తెచ్చిర్రు, దవాఖాన్లు బీఆర్ఎస్ఏ కట్టిరు, స్కూళ్ళు బీఆర్ఎస్ఏ కట్టిరు, అన్ని బీఆర్ఎస్ మెషిన్ బయట పట్టుకొచ్చింది, బీఆర్ఎస్ పెన్షన్లు ఇచ్చారు, బీఆర్ఎస్ రైతు బంధు ఇచ్చారు, బీఆర్ఎస్ యూరియా బత్తాలు ఇచ్చారు, బీఆర్ఎస్ పట్టాలు ఇచ్చారు, బీఆర్ఎస్ రేషన్ కార్డులు ఇచ్చారు, ఈ అన్ని బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందని చెప్పి కూడా కేటీఆర్ చెప్తాడు. వాస్తవం కదా, ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని పథకాలు బీఆర్ఎస్ ఇచ్చినాయే. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అన్ని చేసింది, కాంగ్రెస్ ఏం చేయలేదని చెప్పి కేటీఆర్ బలంగా జనాలకు చెప్తాడు. రేవంత్ అన్నకి ఇదే బాధ, కేటీఆర్ పాదయాత్ర చేస్తే మా బండారం అంతా బయట పెడతాడు, ఇక మా ప్రభుత్వం ఫెయిల్ అయిపోతుంది, మళ్ళీ మేము అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని చెప్పి రేవంత్ అన్న టెన్షన్ పడుతుండట. మరి టెన్షన్ ఏడు దాకా పోతుంది, కేటీఆర్ పాదయాత్రను అడ్డుకునే కార్యక్రమం కూడా చేయొచ్చు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది కూడా వినబడుతున్నటువంటి వ్యవహారం. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.